హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శారద గుడిలో మీట్ అయ్యి భూమి మనసులో ఉన్న బాధంతా శారదకి చెప్తూ ఉంటుంది. గగన్కి దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనమ్మా భూమి, కానీ నువ్వు గగన్ త్వరలోనే ఖచ్చితంగా కలుస్తారు అని పాపం శారద ఒళ్ళో తలపెట్టుకొని ఇంక భూమి ఏడుస్తూ ఉంటే శారద ఓదారుస్తుంది. ఇది ఇలా ఉండగా గగన్ గుడి లోపలికి ఎంటర్ అవుతాడు. ఇక్కడే ఉండాలి అమ్మ పూరి, ఎక్కడున్నారు వీళ్ళు అని వెతుకుతూ ఉంటే అప్పుడే అక్కడ ఒక తులాభారం జరుగుతూ ఉంటుంది. న్యూ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, తారా అండ్ పృథ్వీ. తారా ఇంకా అలా గగన్ని చూడగానే తనైతే చాలా అంటే చాలా అట్రాక్ట్ అయిపోతుంది. గగన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది న్యూ క్యారెక్టర్ తారా. తారా వాళ్ళ అన్నయ్య ఏమో చిన్నప్పటి నుండి తారా ఏం అడిగినా అది ఇవ్వడం అలవాటు. అప్పుడే ఆ పని మనిషి తులాభారంలో వెండిని పెడుతూ ఉంటుంది. ఎంత వెండేసినా తూగటం లేదంటే మిమ్మల్ని విడిచి చెల్లెమ్మ వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదేమో బాబుగారు అని అంటుంది పని మనిషి. కరెక్ట్గా ఎప్పుడైతే తార గగన్ని చూస్తుందో అప్పుడు తన తులాభారం అనేది వెండి వైపు బ్యాలెన్స్ డౌన్ అవుతుంది. అయితే నా రాకుమారుడు కనిపించేశాడు, ఇతనే నా రాకుమారుడు అని గగన్ వెనకాలే పరిగెట్టాలి అని, గగన్ని చూడాలి అని ఆశపడుతూ ఉంటుంది తారా. కరెక్ట్గా అదే టైంకి భూమి తలలో ఉన్న రోజ్ పెటల్ అనేది కరెక్ట్గా తార దగ్గర పడడంతో మళ్ళీ తార డౌన్ అయిపోతుంది. ఇంక వెంటనే లేచి పరిగెడుతూ ఉంటే తార వాళ్ళ అన్నయ్య పృథ్వీ, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు. అన్నయ్య, ఎప్పటి నిండో రాకుమారుడి గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, ఎప్పటి నిండో నువ్వు నాకు పెళ్లి చూపులు చూస్తున్నావు. అమ్మా నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు, కానీ నువ్వు నన్ను అమ్మా నాన్నలాగే పెంచావు. అలాంటిది ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చూడగానే ప్రేమించాను, ఎంతమందిలో చూడని అట్రాక్షన్ అతనిలో కనబడింది అని అంటుంది తారా. ఏంటి, ఎంతోమంది పెళ్లి కొడుకులను నీకోసం తీసుకొచ్చాను, నీకు వాళ్ళు ఇంత కూడా నచ్చలేదు, అలాంటిది చూడగానే నచ్చాడా? ఎక్కడ ఎక్కడ ఆ వ్యక్తి, ఎక్కడ నా కాబోయే బావగారు అని చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా గగన్ అయితే కనబడతారు. అన్నయ్య అతనే అని వేలు పెట్టి చూపిస్తుంటే జనాలందరూ గుమిగూడి ఉండడంతో ఇంక పృథ్వీకి గగన్ కనబడ్డు. ఎక్కడమ్మా, నాకు కనిపించటం లేదే. సర్లే నేను వెతుకుతాను, ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని అంటారు. బ్లాక్ కలర్ అన్నయ్య అంటుంది. నేను చెప్తానమ్మా, నువ్వు కూడా వెతుకు అని ఇద్దరు వెళ్ళి గగన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా గగన్ రావడం గమనించి, అత్తయ్య బావొస్తున్నాడు అత్తయ్య, ఇలా చూస్తే మిమ్మల్ని కూడా కోప్పడతారు, నేను వెళ్తాను అత్తయ్య అని స్తంభం వెనకాల దాక్కుంటుంది. గగన్ శారద దగ్గరికి వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు. రే గగన్, ఇది చాలా పవర్ఫుల్ రా, ఇక్కడ మనం మనస్ఫూర్తిగా కోరుకొని గాజు వేస్తే అది ఆ స్తంభంలో పడితే మన కోరికలు తీరుతాయిరా, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటారు. అమ్మా నువ్వేం కోరుకుంటావో నాకు తెలుసు, భూమి నేను కలవాలనే కదా కోరుకుంటావు, కానీ దట్స్ ఇంపాసిబుల్, అది ఎప్పటికీ జరగదు, నువ్వు ఎన్ని గాజులు వేసినా వేస్టే, రామ్మా వెళ్దాం అని ఇంకా గగన్ అలా శారద చేపట్టుకొని అక్కడిని తీసుకువెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే భూమి ఇదంతా ఒక స్తంభం వెనకాల ఉండి గమనిస్తూ ఉంటుంది. నువ్వు అలా అనుకున్నా ఖచ్చితంగా మనం కలిసే రోజంటూ ఒకటి వస్తుంది బావా, నాకు తెలుసు అని పాపం భూమి మనసులో అనుకుంటూ ఇంకా అక్కడి నుండి ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా పూరి ఏమో ఇంకా అలా అన్నయ్య ఒక్క నిమిషం నేను ఇక్కడికి వెళ్ళొస్తాను అని ఇంకా అలా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి గుడిలో గంట కొట్టాలి అనుకునే లోపు అక్కడికి పృథ్వీ కూడా వస్తాడు. ఇద్దరు కలిసి ఒకేసారి గంట కొడతారు. పూరి అండ్ పృథ్వీ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఐఎమ్ సారీ అని చెప్పి పూరి వెళ్ళిపోతుంటే పూరి కాళ్ళ పట్టి అనేది అక్కడ పడిపోతుంది. అయ్యో మేడం ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తున్నా పూరి వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో పూరి వైపే చూస్తూ ఉండిపోతాడు పృథ్వీ. న్యూ క్యారెక్టర్ తారా వాళ్ళ అన్నయ్య పృథ్వీ. ఏంటి ఇవాళ చెల్లెమ్మ తారా ఎవరిని చూసి అట్రాక్ట్ అయినట్టు నేను కూడా ఈ అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవుతున్నాను, తను నాకు బాగా తెలిసినట్టు, తను నాకు బాగా కావాల్సిన మనిషిలా అనిపిస్తుంది ఏంటి అని ఇంకా పూరి కాళ్ళ పట్టీని అలా దాచిపెట్టుకుంటూ ఎక్స్క్యూజ్ మీ అని బయలుదేరుతూ ఉంటే అప్పుడే గగనేమో పూరి అయిపోయిందా వెళ్దామా అని కార్లో ఉండి అడుగుతూ ఉంటాడు. వెళ్దామన్నయ్య అని చెప్పి ఇంకా కార్ ఎక్కుతుంది పూరి. కార్ నంబర్ని పృథ్వీ నోట్ చేసుకుంటాడు. అప్పుడే తార కూడా మొత్తం వెతికినా ఎక్కడా గగన్ కనబడకపోవడంతో అన్నయ్య మీ కాబోయే బావగారు కనపడలేదన్నయ్య అని అంటుంది. పర్లేదులేమ్మా, నువ్వు చెప్పావు కదా, నేను ఎలా అయినా చూసి నిన్ను అతన్ని ఒక్కటి చేస్తాను, సరేనా?
రా ఇంటికి వెళ్దాం అని ఇంటికి బయలుదేరుతారు పృథ్వీ అండ్ తారా. ఇది ఇలా ఉండగా శివ బిందు ఇద్దరు ఇంటికి రీచ్ అయ్యేసరికి శరత్ చంద్ర శివాని బిందుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బిందు, ఏం చేసావు నువ్వు? వీణ్ణి వీణ్ణి పెళ్లి చేసుకొని వచ్చావేంటి? వీడికి అక్కడ గగన్ గడి చెల్లెలికే కదా పెళ్లి జరుగుతుంది, అలాంటిది నువ్వు వీడి చేసుకొని వచ్చావేంటి అని గట్టిగా అరుస్తారు శరత్ చంద్ర. ఇంకా వెంటనే అది కాదు మావయ్య, అత్తయ్యే అని అనేసరికి అపూర్వ అక్కడికి వస్తుంది. ఏంటి బిందు, ఏంటి అత్తయ్య అది ఇది అంటున్నావు అని అంటుంది. ఒక్కసారిగా శివ అండ్ బిందు ఇద్దరు షాక్ అయిపోతారు. అదేంటి అపూర్వ పిన్ని, మీరే కదా అనేలోపు ఏయ్ నోరు ముయిరా, నువ్వు ముందు నోరు మూసుకో. పిన్ని అంట పిన్ని, ఎంత తెలివైన వాడివిరా నువ్వు. ఆ గగన్ ఇంట్లో చేరి గగన్ పూరికి లైన్ వేసి ఇటువైపు ఆస్తిని చూసి మా బావ మేనకోడలైన బిందుకు కూడా లైన్ వేసావు కదా. ఇద్దరిని నువ్వు ఒకేసారి ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ ఆ పప్పులు నేను ఉడకనివ్వలేదు కదా. బావా వీడు పెద్ద జాదుగాడు బావా. కానీ ఏమో మొన్నటి వరకు బిందు నేనెవరిని ప్రేమించలేదు, కావాలంటే చెక్ చేసుకోండి అది ఇది అనింది. తీరా ఫాలో అయితే ఇదిగో వీని ప్రేమించింది. ఏమో ఫ్యూచర్లో బిందు ప్రెగ్నెంట్ అయినా అవ్వచ్చు బావా, మనకు తెలియదు కదా. అందుకే వీరిద్దరికి పెళ్లి జరిపించాను బావా అని అంటుంది అపూర్వ. అపూర్వ చీప్ ట్రిక్స్ అండ్ రివర్స్ డ్రామాని చూసి శివ అండ్ బిందు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరా ఏమో వదినా అంటుంది. మీరా నువ్వాగు, ఏం మాట్లాడతావు? కూతుర్ని పెంచడం సరిగ్గా తెలుసుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది బావా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఏదో వాడు కూడా ఒక మూల పడుంటాడులే బావా, ఒప్పుకో అని అంటుంది. నువ్వు చెప్పావు కాబట్టి ఆ భూమి తమ్ముణ్ణి ఈ ఇంటికి ఒక మనిషిలాగే ఒప్పుకుంటున్నాను. ఈ ఇంట్లో చైరు సోఫా ఎలా ఉందో వాడు కూడా అలాగే ఉంటాడు అంతే అని చెప్పి అక్కడి నుండి శరత్ చంద్ర వెళ్ళిపోతారు. మీరా వెంటనే శివ దగ్గరికి వచ్చి నువ్వేం ఇబ్బంది పడద్దు బాబు, మా అన్నయ్యకి కొంచెం కోపం ఎక్కువ, ఆయన నిన్ను తర్వాత ప్రేమగా చూసుకుంటాడులే. బిందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, రేపు మీతో సత్యనారాయణ వ్రతం జరిపించాలి కదా అని మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా భూమి గమనిస్తూ ఉంటుంది. ఇంకా శివ అలా చూస్తూ ఉంటే బిందు శివ దగ్గరికి వస్తుంది. భూమి, శివ మా అత్తయ్య మాటలేం పట్టించుకోవద్దు, ఇవన్నీ మాకు అలవాటే అని అంటుంది. అవును, ఎందుకు అలవాటు ఉండదు? చిన్నప్పటి నుండి తన కన్ను సైగల్లోనే కదా పెరిగావు, అందుకే నీకు అలవాటే ఉండొచ్చు. కానీ ఇంత అవమానాలు పడుతూ నేనుండలేను బిందు, మనిద్దరం త్వరలోనే జాబ్ వస్తుంది కదా, చూసుకొని బయటకు వెళ్ళిపోదాం అని అంటాడు శివ. అలా చేయాలనుకుంటే మా నాన్న ఎప్పుడో చేసేవాడు, కానీ అపూర్వ అత్తయ్యని దాటి మనం బయటికి వెళ్ళలేం. అపూర్వ అత్తయ్య మనల్ని వెళ్ళనివ్వదు, కాబట్టి ఈ ఇంట్లోనే అడ్జస్ట్ అవుదాం, ప్లీజ్ నా మాట విను అని బిందు శివని కన్విన్స్ చేస్తుంటే అప్పుడే ఇంకా భూమి అక్కడికి వస్తుంది. భూమి వైపు చూస్తూ ఉంటాడు అనమాట. శివ, అక్క నన్ను క్షమించక్క అని కాలు పట్టుకునేసరికి నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఇప్పుడు ఏమైందని క్షమాపణ అడుగుతున్నావు? ఏం కాలేదు కదా, వదిలేసే, మీ ఇద్దరికి రాసిపెట్టింది కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి జరిగింది అని అంటారు. అక్క నేను పరువు గురించి ఆలోచించకుండా ఇలా చేసి ఉండకుండా ఉండాల్సిందక్క. ముందే ఈ విషయం పూరికి చెప్తే పెళ్లి పీటల వరకు వచ్చేదే కాదు కదక్క. ఇప్పుడు ఈ ఇంట్లో నన్ను బానిసలా బ్రతకమని బిందు చెప్తుందక్క అని అంటారు. మరి ముందు వెనక చూసుకోకుండా ప్రేమిస్తే అలాగే ఉంటుంది. సరే, నువ్వేమీ కంగారు పడద్దు, నీకు ఈ హక్కు ఉంది. నువ్వు నాకు ద్రోహం చేసినా నేను మాత్రం ఎప్పటికీ నీకు ద్రోహం చేయనురా అని అంటారు. హక్క అని పాపం శివ బిందు భూమిని హక్ చేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. పృథ్వీ ఆ పట్టీనే చూసుకుంటూ ఉంటాడు. ఏంటన్నయ్య, నాతో పాటు నువ్వు కూడా మనసు పారేసుకున్నట్టున్నావు అని అంటుంది. అంటే అది అననేలోపు ఒక బెల్ సౌండ్ వినపడుతుంది. అరే తాతయ్యకి ఏదో అవసరం అనుకుంటా, ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా అలా వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే బయలుదేరుతారు. తాతయ్య, నువ్వు మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోవాలి కదా, ఎందుకు తాతయ్య ఎందుకు వేసుకోవటం లేదు, ఇదిగో తీసుకో అని అనేసరికి రే నాకు బ్రతకాలని లేదురా, నాకు నా కూతురే గుర్తొస్తుంది. మీ నాన్న నిన్ను నాకప్ప చెప్పి లోకాన్ని వదిలి యాక్సిడెంట్లో వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత నీ బాధ్యతని నేను మోసి మిమ్మల్ని ఇంత వారం చేశాను. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉందామంటే నాకేమో పెరాలసిస్ వచ్చింది. రే నాన్న, ఒక్కసారి మీ అత్తయ్యని చూడాలనిపిస్తుందిరా అని అంటారు. తప్పకుండా అత్తయ్య గురించి నేను వెతుకుతున్నాను తాతయ్య, కానీ అత్తయ్య ఎక్కడ కనిపించడం లేదు. నేను చెప్తాను కదా,
ఖచ్చితంగా అత్తయ్య వస్తే మనం వెళ్దామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్తూ ఉంటే డాక్టర్కి ఫోన్ చేస్తారు. హలో డాక్టర్, ఇవాళ అపాయింట్మెంట్ ఉంది కదా, మేము వస్తున్నాం డాక్టర్ అని చెప్పి ఇంకా అలా డాక్టర్ దగ్గరికి అయితే బయలుదేరుతారు వాళ్ళ తాతయ్యని తీసుకొని. పృథ్వీ అండ్ న్యూ క్యారెక్టర్ తారా. ఇది ఇలా ఉండగా పూరి నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా గగన్ పూరి పూరి అని అంటారు. అన్నయ్య అని అంటుంది పూరి. ఏంటి పూరి, నువ్వు సరిగ్గా భోజనం చేయకపోతే ఎలా? మొన్న తినిపించాను, నిన్నంతా ఏం చేసావు? నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? రా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తాను అని ఇంకా గగన్ అండ్ శారద పూరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్, ఏమ్మా నువ్వు ఎక్కువ స్ట్రెస్లో ఉన్నావా? స్ట్రెస్ని తగ్గించుకోవాలి. నువ్వు ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మంచి మ్యూజిక్ వింటూ ఉండు, సో యూ కెన్ ఫీల్ బెటర్ దెన్ అని డాక్టర్ చెప్తారు. ఇటువైపు ఏమో కరెక్ట్గా ఇంకా పృథ్వీ తారా ఏమో వాళ్ళ తాతయ్యని హాస్పిటల్కి తీసుకొస్తారు. అప్పుడే శారదకి మనసులో ఏదోలా అనిపిస్తుంది. ఇంక వెంటనే అలా వెనక్కి తిరిగి చూసేసరికి వీల్ చైర్లో శారద వాళ్ళ నాన్నని చూస్తుంది. అంటే వీళ్ళు ఎవరో కాదు, ఆ తాతయ్య, తారా వాళ్ళ తాతయ్య శారద వాళ్ళ నాన్నగారే అనమాట. పృథ్వీ అండ్ తారా ఇద్దరు శారద వాళ్ళ అన్నయ్య పిల్లలు. ఒక్కసారిగా శారద నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. శారద అని పాపం వాళ్ళ నాన్న కన్నీళ్ళు పెట్టుకుంటారు. తాతయ్య అని ఇద్దరు చూస్తూ ఉంటారు పృథ్వీ అండ్ తారా. ఇంక వెంటనే అక్కడికి పూరి గగన్ కూడా వస్తారు. ఇంకా అలా అమ్మా ఈయన అని అనేసరికి, రే గగన్, మీ మీ తాతగారురా, మా నాన్నగారు అని పరిచయం చేస్తుంది. మనవడా అని అంటారు. అవును నాన్న అని అంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూశానురా నిన్ను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అని పాపం గగన్ అండ్ పూరి ఇద్దరిని హక్ చేసుకుంటారు శారద వాళ్ళ నాన్నగారు. ఇంకా తారా ఏమో గగన్ వైపు, ఈ పృథ్వీ ఏమో పూరి వైపు చూస్తూ ఉంటారు. నాన్న, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాలని ఎప్పటి నిండో అనుకుంటున్నాను, కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. మళ్ళీ కోపంతో నన్ను ఏమైనా అంటావేమోనని రాలేదు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు గగన్. తాతయ్య మీరు మా ఇంటికి రావాలి, రండి తాతయ్య వెళ్దాం అని చెప్పి ఇంకా గగన్ అయితే వాళ్ళ తాతయ్యని, తారాని, పృథ్వీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఇల్లంతా చూస్తూ ఉంటాడు. నువ్వు అని అనేసరికి, నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను తాతయ్య అని గగన్ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే, నేను చేసిన తప్పుకి ఇప్పటికీ మీరు నాకు శిక్ష వేస్తూనే ఉన్నారని లోపల మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో రగిలిపోతూ ఎంతో కుమిలిపోతూ ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే, అప్పుడే ఇంకా ఇటువైపు తారా ఏమో, అన్నయ్య నీకు విషయం తెలుసా, నాకు నచ్చిన రాకుమారుడు అని చెప్పాను కదా, ఎవరో కాదు అదిగో గగన్ బావే అని అంటుంది. ఓ అయితే వరుస కూడా కరెక్ట్గానే ఉంటుంది కదా అని అంటారు పృథ్వీ. ఇంకా వెంటనే పూరి వైపు చూస్తూ, పూరి గారు ఒక్క నిమిషం అని అంటారు. చెప్పండి అని అంటుంది. పూరి గారు ఇదిగోండి మీకు సంబంధించిన వస్తువు నా దగ్గర ఒకటి ఉందండి అని అంటారు. ఏంటది అని అడుగుతుంది. ఇదిగో పట్టీలు తీసుకోండి అని అంటారు. ఓ ఇవి నిన్నే అని అనేసరికి, అవును మిమ్మల్ని ఎంత పిలుస్తున్నా పట్టించుకోలేదు, మీ కార్ నెంబర్ నోట్ చేసుకున్నాను, యాక్చువల్లీ వాళ్ళు ఇవ్వాలనుకున్నాను, కానీ మనిద్దరం ఇలా రిలేటివ్స్ అవుతామని అస్సలు అనుకోలేదు అని అంటారు. థ్యాంక్ యూ అని డల్గా వెళ్ళిపోతుంటే, పూరి గారు ఒక్క నిమిషం, మీరు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు, ఏమైందో తెలుసుకోవచ్చా? అంటే మీరు కంఫర్టబుల్ అయితేనే చెప్పండి, లేకపోతే లేదు అని అంటుంది. నేను పరాయి వాళ్ళని నమ్మడం మానేశాను, నాకు మనసుకి దగ్గరగా వచ్చే వాళ్ళని నేను నమ్మాలనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూరి. ఏమైంది తనకి? చూస్తుంటే ఏదో హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది, చూద్దాం డెస్టినీ ఎక్కడో తీసుకువెళ్తుందో అని ఆలోచిస్తూ ఉంటాడు పృథ్వీ. అండ్ వాళ్ళ తాతయ్య ఏమో గగన్ని అండ్ ఇటువైపు పూరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ నువ్వు కూడా మా ఇంటికే వచ్చేయచ్చు కదమ్మా, హ్యాపీగా అందరం కలిసే ఉందామని అడుగుతారు. ఇంకలా గగన్ వైపే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది తారా. ఇది ఇలా ఉండగా అపూర్వ అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. అప్పుడే భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి, కాఫీ తాగుతావా? ఏం పర్లేదు, మీ అత్తయ్య తీసుకొస్తుంది, మీరా మీరా అని అంటుంది. చెప్పొదినా అని అంటుంది. మీరా వెళ్ళి 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అంటుంది. మమ్మీ నాకు జ్యూస్ కావాలి అని అంటుంది. అలాగే నక్షత్రకి జ్యూసు. అమ్మాయి నాకు బ్లాక్ టీ కావాలమ్మాయి. గోరింటాకు పిన్నికి ఒక బ్లాక్ టీ, 2 కాఫీ, ఒక జ్యూసు, ఒక బ్లాక్ టీ తీసుకురా అని అంటారు.
అత్తయ్య మీరు ఆగండి అని అంటుంది భూమి. ఏమైంది భూమి అని అడుగుతుంది మీరా. మీరు ఇంటి పని మనిషి కాదత్తయ్య అన్ని పనులు చేయడానికి. ఈ ఇల్లు అందరిది కదా, అలాంటప్పుడు అందరూ పనులు చేయాలి. ఇంట్లో ఇంటి పని, వంట పని అన్నీ మీరే చేస్తే ఎవరికి కరగాల్సింది వాళ్ళకి ఎలా కరుగుతుంది అని అంటుంది భూమి. అంటే భూమి అని అంటుంది. చెప్తానత్తయ్య, ఇన్ని రోజులు మీరు పనిచేశారు కదా, ఇకపై మీరు కేవలం వంట బాధ్యత తీసుకోండి. ఆ నక్షత్ర, నువ్వు మార్నింగ్ టిఫిన్, నైట్ భోజనం ఈ రెండు నువ్వు వండాలి. ఆ అపూర్వ పిన్ని ఇల్లంతా క్లీన్గా ఊడ్చి అని అనేలోపు భూమి అని అంటుంది. ఊడ్చి మాపు వేసే పని మీరైనా చేయొచ్చు, లేకపోతే పని మనిషినైనా పెట్టచ్చు. అంతేకాని మీరా అత్తయ్య పైనే మొత్తం భారం వేసి లిటరల్లీ దున్నపోతుల్లా కూర్చొని తింటామంటే అవ్వదు. ఈ ఆస్తి పవర్ ఆఫ్ అటర్నీ నా చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి అని అంటుంది భూమి. భూమి శాసనానికి ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది. అపూర్వ, ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.